కాంగ్రెస్ కి ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత లేదన్నారు టీబీజీపీ చీఫ్ రామచంద్రరావు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ ని ఘోరంగా అవమానించిందే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ ముక్త్ భారత్ ని కోరుకుంది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న రామచంద్రరావు, బీజేపీ కల్లాల దగ్గరకు వెళ్లిన తర్వాత కాంగ్రెస్ మేల్కొందన్నారు. శిక్షణ తరగతులు జరిగినాయి. ఇక్కడ ఈ ప్రశిక్షణ తరగతిలో జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలు, కార్యపద్ధతి, సిద్ధాంతం గురించి ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ వచ్చి వాళ్ళతో మాట్లాడతారు. ఈరోజు మనం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఒక కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది. రైతుల బాధలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ గానీ, పక్కన ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు గానీ, ఈ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా రైతుల్లో ఒకసారి వాళ్ళిద్దరు ఆలోచించే సంబంధం ఉంది. వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు రైతులని బలవంతంగా రైస్ మిల్లర్స్ కు తక్కువ ధరలో అమ్మాలనేటువంటి పరిస్థితిని నిర్మాణం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. అంటే రైతుల కన్నా ఎక్కువ రియల్ ఎస్టేటర్స్ మీకు ముఖ్యమా అనేది నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతూ, ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఈ ప్రభుత్వం చూడాల్సిందిగా ఈ యొక్క రాష్ట్రంలో మార్పు గురించి ఆలోచించి ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు, ఈసారి బీజేపీకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు ఈ సందర్భంగా